ఫేవరెట్ ప్లేస్ కిచెన్ చూసే ముందు నాకు బాగా మీ ఇంట్లో నచ్చింది ఇదన్నమాట, వెంకటేశ్వర స్వామి. ఎంత బాగుందో స్టాచ్యూ, నాకు బాగా నచ్చింది. సో ఇది ఎవరైనా గిఫ్ట్ చేశారా, మీరు తెచ్చి పెట్టుకున్నారా? అది ఆయనే చెప్పాలండి, మీరు గారే చెప్తారు, మీకు చక్కగా డీటెయిల్డ్గా చెప్తారు. అవునా? స్వామి గురించి, ఎందుకంటే ఆయన స్వామి కదా ఎక్కువ ఆయన స్వామి. ఓకే, ఒక అన్నమయ్య. ఓకే, మరి మీరు గారిని అడిగి తెలుసు, ఆయన్ని అడుగుదాం. సార్ రావాలి సార్ మీరు, ఎందుకంటే మీ ఇంట్లో మీది ఒక్కొక్క ప్లేస్ చూపించారు. నాకు ఇక్కడ బాగా నచ్చింది, ఎందుకంటే నేను హాల్లో ఎక్కువ టైం స్పెండ్ చేశాను కాబట్టి. సో వెంకటేశ్వర స్వామి గారి గురించి మీరు చెప్పాలి. ఎవరైనా గిఫ్ట్ చేశారా, మీరు తెచ్చారా? అది నాకు గిఫ్ట్ చేశారమ్మా. అది వావ్. అంటే నేను ఒక మా టీవీ కోసం ఒక సీరియల్ పైలట్ చేశాను నేను. ఓకే. ఆ ప్రొడ్యూసర్ గారు శ్రీకాంత్ గారు అని, ఆయన నా వర్క్ ఆయనకి నచ్చి నా ఇది చూసి ఆయన లాస్ట్ డే రోజు తీసుకొచ్చి నాకు గిఫ్ట్ చేశారనమాట అది. ఓకే. సో అది నేను భద్రంగా ఇంట్లో పెట్టుకొని, స్వామి వచ్చారనుకొని ఆయన ద్వారా తెప్పించి ఇచ్చారేమో అనుకొని తీసుకొచ్చి ఆయన ఇంట్లో పెట్టుకొని నేను ఇలా పూజ చేసుకుంటున్నాను. సో మీకు ఇంత ఇష్టం కదా వెంకటేశ్వర స్వామి అనేది, అంటే ఎన్ని దేవుళ్ళు ఉన్నప్పటికీ మీకంటూ స్పెషల్గా వెంకటేశ్వర స్వామి అనేది అదొకటి సోల్మేట్ లాగా అయిపోయింది అనమాట మీకు. అంటే మీ మాటలలో మేము చూసింది, మేము విన్నది. సో మీరు పూజ గదిలో ఆయనకి ఎంత టైం స్పెండ్ చేస్తారు డైలీ? అది పూజ గదిలో స్పెండ్ చేయాలని లేదమ్మా, అంతేనా? మనసులో అది ఎంతసేపు ఇంత టైం పర్టికులర్గా ఇంత టైం చేయాలి అని అలా ఏం ఉండవు. అంటే రెగ్యులర్గా ఆయనకంటే ఒక టైం అలా ఉండదు. మనకు రోజు వర్క్ హెవీగా ఉంటుంది, లోడు ఆ రోజు చేయలేము. సో మనసులో అనుకోవటం అంతే తప్ప, మనసులో 24 గంటలు తలుచుకుంటూనే ఉంటాం కాబట్టి అది ఆ కొలతలు ఏం లేవు. అంటే ఏంటంటే నాకు పెద్ద అదృష్టం ఏంటంటే జీవితంలో ఆయన సేవలు తిరుమలలో ఏదైతే పైన కొండ మీద చేస్తారో ఆ సేవలన్నీ ఆ పూజారులు ఆ వస్తువులతోనే కింద ఆయన గుడి ఒకటి ఆనంద నిలయం సెట్ వేసి అందులో చేయగలిగాను అనమాట నేను. సో అది అదృష్టం అందరికీ రాదు. అది మా గురువు గారు రాఘవేంద్ర గారు దయ వల్ల ఆ అదృష్టం నాకు కలిగింది. సో దాంతో నేను స్వామి గారికి ఆయన్ని చూసి నేను యాక్షన్ చెప్పడం అనేది నా నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను.